జస్ట్ ఇప్పుడే మూత్రమండలి మిత్రమండలి అనే అద్భుత కళాఖండం చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. ఈ సినిమా తీసినోడిని 7 ఖండాల అవతల పడేయాలి. ఇంతటి దానికి మళ్ళీ ఎవడో తొక్కుతున్నాడంట వీళ్ళని. పవర్ బాబు ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఇలాంటి సినిమాలు తీస్తే ఎవడు తొక్కాల్సిన పని లేదు. ఇలాంటి 2 రొట్ట సినిమాలు పడితే మీ పీక మీద మీకాలి వేసి తొక్కుకుంటారు. మళ్ళీ బోనస్గా కింది వెంట్రుక పై వెంట్రుక పీకి చూపించాడు బన్నీ వాసన్నయ్య. నువ్వు తీసింది ఏమైనా అవుతారా లేకుంటే ఇంట్రెస్ట్ వెళ్ళారా? తీసిన ఈ దిక్కుమల్ల సినిమాకి సంస్కారం లేకుండా మాట్లాడడం ఒకటి, వాళ్ళు వీళ్ళు పీకడం కాదు. ఈరోజు దాటితే మీది మీరే పీక్కుంటారు. అదే జుట్టు. సినిమా పీకిందని ఫ్రస్ట్రేషనో లేదంటే పబ్లిసిటీ స్టంటో తెలీదు. అయినా ఈ పీక్కునే కాన్సెప్ట్ ఏంటో, ఈ పీక్కునే దానిపైన పెట్టిన శ్రద్ధలో సగం సినిమా పైన పెడితే ఎవరు పీకాల్సిన పని లేదు కదా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత పాప్కార్న్కి వెళ్ళినప్పుడు అటే పారిపోదాం అనిపించింది. కానీ మధ్యలో పారిపోవడం వెన్ను చూపించడం మన డిక్షనరీలోనే లేదు కదా. ఎంత రొట్ట రాడ్డైనా సరే క్లైమాక్స్ వరకు ఉండి చూసి తరించాల్సిందే. మొన్న పవర్ బాబు 18 నిమిషాల క్లైమాక్స్ చూసే తట్టుకున్నాం. ఇదెంత? ట్రైలర్లోనే ఏం లేదు, ఇక సినిమాలో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతుంది. మన అదృష్టం ఏంటంటే సినిమాలో కథ లేదని ఇంకేమీ కూడా లేదని ముందే చెప్పేశారు. అది వాళ్ళ నిజాయితీ నాకు బాగా నచ్చింది. మొన్న మన పవరం బాబు హరోంహర రైస్ మిల్లుని మన పైన రుద్ది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా తీసి మంచి కథతో సినిమా చేస్తే ఎవరో కుట్ర చేశారు కురుకురే చేశారు అన్నాడు. మొన్ననేమో క్యాబేజీని ఎలివేషన్ల మధ్యలో కథ ఇరికించి మనల్ని ఉరికించాడు. అది ఫ్లాప్ అయింది. అయినా సరే సక్సెస్ మీట్ పెట్టి మంచి కథలతో సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తాడు అన్నాడు. దాంతో పోల్చుకుంటే ఈ మిత్రమండలి వారి నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఇక కథ విషయానికి వస్తే సినిమాలో కథ లేదు కాబట్టే ఇంత సొల్లు చెప్పింది. మళ్ళీ కథ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా అని విసుక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు. కాదా కాకరకాయ ఏం లేదు. కామెడీ కోసం ఏదేదో చేశారు, ఏది వర్కౌట్ కాలేదు. దీనికోసమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బీబీసీ రేంజ్లో బిల్డప్ కొట్టింది అనిపించింది. జాతిరత్నాలు టైప్లో ట్రై చేశారు. ఇది ఏ జాతికి చెందకుండా పోయింది. తెలుగు సినిమాలని బతికించాలంట, మీరు మాత్రం ఆడియన్స్ని చంపండి. బోయపాటి సినిమాలో ఉన్నంత మంది ఉన్నారు, ఒక్కరు కూడా కామెడీ చేయలేకపోయారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సత్య కొంతవరకు సినిమాని సేవ్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో బెహర్ రమేష్తో ఒక చేజింగ్ కామెడీ ఉంటుంది, అంతవరకు పర్లేదు. ఇక అంత డొల్లా, నిద్ర వస్తుంది. అసలు కథే లేని ఈ సినిమా గురించి, కామెడీ మూవీ అని చెప్పి కామెడీనే లేని ఈ సినిమా గురించి నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే బన్నీ వాసన్నయ్యవి ఎవరు పీకుతారో తెలియదు, కానీ సినిమాకి వెళ్తే మాత్రం మనమే పీక్కుంటాం. అదే జుట్టు. సినిమా అయితే పీకింది. ఇక వెళ్ళాలనుకునే వాళ్ళు దేవునిపైన భారం వేసి వెళ్ళిపోండి. సో గైస్, ఇది రివ్యూ. మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.